నమస్తే దోస్తులు అందరికీ. మెత్తడి వడలు పప్పులు నానబెట్టకుండా మిక్సీలు గ్రైండర్లు పట్టకుండా రుబ్బకుండా పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఉప్మా రవ్వ ఉంటే చాలు. ఇక ఉప్మా రవ్వ తీసుకొని కడాయి పెట్టి నీళ్ళు పోసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేసుకొని నీళ్ళలో ఇంత ఉప్పేసి నీళ్ళలో వేసి జర నీళ్ళు మసిలినాక ఉప్మా రవ్వ పోసి కలిపి పక్కన పెట్టుకొని కడాయి పెట్టి నూనె పోసి నూనె వేడెక్కినాక ఇక ఉప్మాని అయితే కొంచెం చిన్న చిన్న ముద్దలు లెక్క తీసుకొని అయితే ఓడలెక్క చేసుకొని నూనెలు వేసి చిన్న మంట మీద కాల్చుకుంటా అటు ఇటు తిప్పేసుకుంటా ఇక పైన బ్రౌన్ కలర్లో రాగానే తీసుకొని ఒక ప్లేట్లు వేసుకుని ఇక టమాటా తొక్కు పల్లి తొక్కు కొబ్బరి తొక్కు నచ్చిన తొక్కులు వేసుకొని తింటే అబ్బా ఇంత సింపుల్గా ఓడ చేసుకోవచ్చు అంటారు మీరు అందరూ. ఇక బయట వందలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోకి ఇంత సింపుల్గా ఓడలు చేసుకొని తినైతే చాలా కమ్మ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయరు. ఇక ఈ కాలంలో ఎట్లుంటే మనుషులకు డబ్బు ఎక్కువగా కాగానే ఇక ఎక్కువైతే పైసలు ఉండొచ్చు కానీ ఎదుటి మనిషిని సులకన చూసి మాట్లాడే జబ్బు అయితే ఉండదు. అసంటోళ్ళతో దూరం ఉండడమే మంచిది. ఎదురు పోయి వాళ్ళ కర్మనైతే మనం తెచ్చుకోవద్దు. ఇక ఓడలు అయితే రెడీ మంచిగా ఇట్లా ఎర్ర గాల్చినాక తీసుకొని ఇట్లా టమాటాతో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయరు. ఇక ఉంటా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టురి. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.